కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో మన కావలి మాతృగడ్డ మీద రేపటి ఉదయం 9:30కు మన సెల్ఫీ పాయింట్ దగ్గర కావలిలోని పుర ప్రముఖులందరి సమక్షంలోనూ కావలిలో ఉన్నటువంటి విద్యార్థులతో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని దేశభక్తిని, కావలి మీద ఉన్నటువంటి మమకారాన్ని అందరూ కనపరచాలని మనసారా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కలిసి పిలవలేను కాబట్టి ఈ సందర్భంగా దీన్నే పిలుపుగా భావించి ప్రతి ఒక్కరూ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా, జాతీయ జెండాకి గౌరవ వందనం ఇచ్చే విధంగా, ఎంతో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు మనం సిద్ధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా, కావలి దానికి నాంది పలికే విధంగా మన అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మరొక్కసారి కావలి నియోజక ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇది మన కర్తవ్యం. ఫస్ట్ దేశం ప్రధానం, తర్వాతే స్వార్థం, సెల్ఫ్. కాబట్టి నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక నినాదంతో మనం దేశం యొక్క గౌరవాన్ని పెంచదామని, స్వాతంత్ర దినోత్సవంలో అందరూ పాల్గొందామని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. మీ కావ్య కృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రేపటి రోజు ఆగస్టు 15వ తేదీన ఇప్పటికే కావలి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, ఆలోచనల మేరకు కావలి కీర్తి పతాకాన్ని నలుమూలలో విస్తరింప చేయడం కొరకు ఇప్పటికే కావలి ట్రంక్ రోడ్డు, జంతాపేట ప్రాంతాల్లో నేషనల్ ఫ్లాగ్తో ఈరోజు కరెంటు దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఈ రోజున బుడమగుంట వరకు కావలి మున్సిపాలిటీ విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో బుడమగుంట రోడ్డు దగ్గర నుంచి కావలి వరకు కూడా 61 లక్షల రూపాయలతో ఈ రోజున రోడ్డుకి 2 వైపులా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపటి సాయంత్రం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభం చేస్తుంది. కావలి ప్రజానీకంతో పాటు ఉదయగిరి నియోజక ప్రజలందరూ కూడా ఆ రోడ్డు మీద పోయే టైంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దానికి స్వస్తి పలుకుతూ రేపటితో ఆ రోడ్డుకి లైటింగ్ని వెలిగిస్తున్నాం. కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని మనసారా అందరినీ ఆహ్వానిస్తూ, అదేవిధంగా కావలి ప్రజానీకానికి అందరికీ ఒక రిక్రియేషన్ ఉండాలని, అందరూ కూడా ఒక ఆనందంగా వాక్ చేయాలని, అది కూడా భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా కలిసి స్వేచ్ఛగా సెక్యూరిటీ మధ్యలో ఏ టైంలో అయినా వాకింగ్ చేసుకోవాలని, అదేవిధంగా ఉద్యోగస్తులు సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి వేళ వారందరూ కూడా అన్నం తిని భార్యాభర్త పిల్లలు అందరూ కలిసి నైట్ 10 గంటలకైనా వాక్ చేసుకునే విధంగా ఆ కాలి సెక్యూరిటీతో ఈరోజు కావలి మందాడి చెరువు పైన మా తెలుగు తల్లి తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి దానికి మా తెలుగు తల్లి పార్కుగా, తెలుగు తల్లి పార్కుగా నామకరణం చేశాం. అది కూడా రేపటి సాయంత్రం 7 గంటలకి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా ఆ పిల్లలకు సంబంధించిన పార్కు, పెద్దలకు సంబంధించిన జిమ్ము, అదేవిధంగా మెడిటేషన్కి కానీ లేదంటే యోగా చేసుకునేటట్టుగా ప్లాట్ఫామ్ని అన్నింటినీ కూడా ఈరోజు కావలి ప్రజలకు అభిప్రాయాల మేరకు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది మన కావలి. మన కావలిని మనం ప్రేమించాలి. మన కావలి ప్రజానీకం కోసం ఎన్ని కార్యక్రమాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కొద్దిసేపు అయినా టీవీలకు, ఫోన్లకి దూరంగా ప్రశాంతంగా చర్చించుకునే విధంగా ఉండాలనేదే ఈ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఉగాది నాటికి తెలుగువారు గర్వించేదగ్గ పండుగ అయినటువంటి ఉగాది నాడు తెలుగు తల్లిని కావలి మందాడి చెరువులో 30 అడుగుల ఎత్తులో దాన్ని ప్రారంభించేదానికి ఇప్పటికే నాంది పలికాం. పనులు ప్రారంభమై ఉగాది నాడు మా తెలుగు తల్లిని మళ్ళా మనం ప్రారంభించుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క పార్కు, ఈ వాకింగ్ ట్రాక్ అన్నిటిని కూడా రేపటి రోజున మనం ప్రారంభిద్దామని
దానికి మీరందరూ కూడా రావాలని, మీరిచ్చే ఉత్సాహం, మీరిచ్చే ధైర్యం కావలిని అభివృద్ధి చేసేదానికి, కావలికి కాపు కాసే వ్యక్తిగా నిరంతరం శ్రమిస్తుంటానని మనసారా కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు తప్పకుండా అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.